వెంకటేశ్వర రెడ్డి అనే అతను ముగ్గురు కలిసి కూడా ఈ ప్రాపర్టీని బాలాజీ షామియానా సప్లయర్స్ అనే ఒక ఫరం పేరు మీద ఈ యొక్క ప్రాపర్టీని కొనడం జరిగింది. ఆ తర్వాత దానిపైన ఒక ఫ్లోర్ని అంటే ఒక 2 గదులు పార్టీ ఆఫీస్గా కన్స్ట్రక్షన్ చేసుకొని ముగ్గురి యొక్క సమ్మతం మీద నాతో పాటు మిగిలిన 2 పార్ట్నర్స్ యొక్క సమ్మతం మీదే ఆ పార్టీ ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేశాము. మరి కట్టేటప్పుడు ఎటువంటి అబ్జెక్షన్ కూడా రైజ్ చేయని వ్యక్తి 2 ఏళ్ల పాటు నేను అదే కార్పొరేటర్గా ఆఫీస్ని వినియోగించుకున్నప్పుడు ఏ అబ్జెక్షన్ రైజ్ చేయనటువంటి వ్యక్తి ఈ రోజు అధికారం మారగానే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం పోయి టీడీపీ పార్టీ అధికారం రాగానే అధికార బలం ఉన్నటువంటి కొంతమంది లోకల్ నాయకుల అండ చూసుకుని ఈరోజు వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి పార్టీ ఆఫీస్ ని నిర్దాక్షిణ్యంగా విచక్షణారహితంగా ఈరోజు పార్టీ ఆఫీస్ ని కూలగొట్టడం జరిగింది. మరి ఒక పార్టీ ఆఫీస్ ని పగలగొట్టేటప్పుడు పార్టీకి సంబంధించినటువంటి సామాన్లు కానివ్వండి, నా పర్సనల్ క్యాష్ కానివ్వండి, లేదంటే ఫర్నిచర్ కానివ్వండి, అన్నీ కూడా ఉన్నాయి. మరి అటువంటి ఒక ఆఫీస్ ని నాకు ఎటువంటి ఒక లీగల్ నోటీస్ లేకుండా, ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా అతనికి పగలగొట్టే రైట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకో మాట కూడా అతను మాట్లాడొచ్చు, అద్దె ఇవ్వట్లేదని, మేము అద్దె ఎగ్గొట్టి తిరుగుతున్నామని, పనికి మాల సొల్లు కబుర్లన్నీ భవానీపురం సెంటర్లో చెప్పుకుంటూ తిరుగుతా ఉన్నాడు. మరి ఇది గత 2 ఏళ్ల క్రితం ఆయన రాసిచ్చినటువంటి అగ్రిమెంటే. ముగ్గురు కూడా సంతకాలు పెట్టడం జరిగింది. మరి ఇక్కడ 4 సంవత్సరాల వరకు ఫస్ట్ ఫ్లోర్ పార్టీ ఆఫీస్ కింద ఉపయోగించుకునే ఏర్పాటు, ఫస్ట్ ఫ్లోర్ కి ఎటువంటి అద్దె లేదు. 4 సంవత్సరాల తర్వాత ఖాళీ చేసే ఏర్పాటు అంటే 2026లో ఖాళీ చేసే ఏర్పాటు చేయించండి, అప్పుడు ఇవ్వండి అని చెప్పేసి రాయడం జరిగింది. మరి అది ఇక్కడ 3వ సంతకం వచ్చేసి వెంకటేశ్వర రెడ్డి గారిదే. మీరందరూ కూడా ఒకసారి చూడొచ్చు. ఇంత ఇదిగా అగ్రిమెంట్ రాసిచ్చిన తర్వాత కూడా ఈరోజు అధికారం మారగానే అగ్రిమెంట్లు మాయమైపోతాయండి. ఇష్టానుసారంగా వచ్చి పార్టీ ఆఫీస్ ని పగలగొడితే ఈ రోజు నాకు జరిగినటువంటి నష్టాన్ని ఎవరు పూడుస్తారు? ఏ పార్టీ నాయకులు వచ్చి పూడుస్తారు? ఏ రోజు కూడా 1 నెల రోజులు దాటిపోయింది. ఈ రోజు పార్టీ అధికారం కోల్పోయి అయినప్పటికీ కూడా రోడ్డు మీదకి వచ్చి ఎటువంటి మాట మేము తోలేదు, ఎవరిని ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మేము తీసుకురాలేదు. మా మానాన్ని మేము బతుకుతా ఉంటే ఎందుకు మమ్మల్ని ఇలా రోడ్డుకు లాగాలని చూస్తా ఉన్నారు? పడిపాటి సుబ్బారెడ్డి గారు అంటే భవానీపురంలో ఎంతటి పేరుందో అందరికీ తెలుసు. ఈ రోజు ఆ గౌరవ మర్యాదలన్నింటినీ కూడా మంట కలిపే విధంగా వెంకటేశ్వర రెడ్డి ప్రవర్తిస్తా ఉంటే నిజంగా ఒక ఆడపిల్లని అయ్యుండి రోడ్డు మీద నా ఆఫీస్ కూలగొడుతున్నారు, రక్షణ కల్పించండి అని చెప్పేసి ఈ రోజు నేను భవానీపురం పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తే ఇదిగో పంపిస్తున్నానన్నారు. కనీసం ఏ ఒక్క ఇటుకరాయి కూడా పగలకు ముందు నేను ఫోన్ చేశా. గంట తర్వాత చూస్తే అంత గోడంతా కూడా పగిలిపోయింది. ఎక్కడండి ప్రొటెక్షన్? ఏ డిపార్ట్మెంట్ వచ్చి నాకు ప్రొటెక్షన్ కల్పించండి చెప్పండి. 2 రోజుల క్రితం సార్ ఇలా మాట్లాడుతున్నారు, ఇలా పగలగొడుతున్నారు, నాకు సపోర్ట్ చేయండి, ప్రొటెక్షన్ కల్పించండి అని అధికారుల దగ్గరికి వెళ్ళా. మాట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. మేము ఏదో ఒకటి తేల్చి చెప్పేదాకా దాని జోలికి వెళ్ళొద్దు, పగలగొట్టద్దు అని పోలీస్ స్టేషన్ లో చెప్పిన తర్వాత కూడా అతను పగలగొట్టడానికి ఎంత ధైర్యం చేశాడు అని అంటే ఎవరున్నారు అతను వెనకాల? ఏ పార్టీ నాయకుల నుండి చేపిస్తా ఉన్నారు అనేది ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. అలాగే కింద భాగంలో పాపం మేము కొనక ముందు నుంచి కూడా ఈశ్వరెడ్డి అనే వ్యక్తి అక్కడ టీ క్యాంటీన్ నడుపుకుంటా ఉన్నాడు. అతని మీద కూడా దౌర్జన్యంగా దాడి చేసి ఖాళీ చేయించి సామాన్లన్నీ కూడా బయటపడేస్తే కోర్టుకి వెళ్లి టెంపరరీ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. మరి అతను తెచ్చుకున్నటువంటి టెంపరరీ ఇంజక్షన్ ఆర్డర్ ని కూడా ఖండించి కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ని ధిక్కరించి అర్ధరాత్రి కూడా అతని సామాన్లు మొత్తం ప్యాక్ చేసుకుని వెంకటేశ్వర రెడ్డి గారు ఎక్కడికో తీసుకెళ్లిపోయి ఇవాటికి కూడా అతని సామాన్లు అతనికి అప్పచెప్పలేదు. ఈశ్వర్ రెడ్డి అనే అతని మీద అతను బ్రతుకుదెరువు మీద కొట్టాడు. ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చిందండి అంత ధైర్యం అతనికి? ఏ రోజు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేమెప్పుడు కూడా ఇటువంటి పనికిమాల చర్యలకి దారి తీయలేదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కొట్టండి, వీళ్ళని కొట్టండి, దౌర్జన్యాలు చేయండి ఏ రోజు కూడా చెప్పలేదండి.